మంగోలియన్ చికెన్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, ఉల్లికాడలు, ఎల్లో బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, కార్న్ఫ్లోర్, సోయా సాస్, అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి, పంచదార, సీజనింగ్ కోసం తెల్ల నువ్వులు. ఇదన్నమాట. సీజనింగ్ కాదు, గార్నిష్ కోసం వాడతాం దీన్ని. తెల్ల నువ్వులు గార్నిష్ కోసం. రెడీయా? వంట మొదలు పెట్టేద్దాం. ఒక పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం. గార్లిక్ చాప్ చేసుకుంటున్నాం. గార్లిక్ వేసేసుకున్నాము. ఓకే, అల్లం కూడా వేసేద్దాం. ఒక్కోసారి మనము ఈ అల్లం కట్ చేసి వేసుకునేటప్పుడు జూలియన్ స్టైల్లో కూడా వేసుకుంటాం. అంటే పొడవుగా కూడా కొన్ని ఫ్రైస్కి అది బాగుంటుంది. పంటి కింద పడుతున్నప్పుడు కూడా ఫ్రై అయిన తర్వాత టేస్టీగా ఉంటుంది. ఓకే, అల్లం కూడా వేసేసాం. ఓకే, ఆయిల్కి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. గ్రేవీ లాగా, ఇగురులాగా వచ్చేయడానికి ఫైన్ చాప్ చేయాలి. అందులో భాగంగా ఈ ప్రయత్నం. చూసారు కదా, గుజ్జుగా ఏదో గ్రేట్ చేసినట్లుగా వస్తుంది. ఈ విధంగా అన్నమాట. దిస్ ఈజ్ వాట్ వి నీడ్. ఇది కూడా ఇందులో వేసుకుంటున్నాం. గ్రీన్ బెల్ పెప్పర్ కూడా సేమ్ అదే విధంగానే ఫైన్ చాప్ చేద్దాం. ఈ డిష్ మొత్తం మనము కుక్ చేస్తుంటే చాపింగ్కే టైం తినేస్తుంది ఈ ఫైన్ చాప్ వల్ల. బట్ ఇట్ ఈస్ నీడెడ్. జాగ్రత్తగా కూర్చొని ఓపిక్గా చేసుకోవాలి ఫైన్ చాపింగ్. లేదు బాగా కష్టం అయిపోద్ది అనుకుంటే గ్రేటింగ్ చేసేసుకోండి, పర్లేదు. గ్రేటింగ్ అంటే తెలుసు కదా, తురిమినట్లుగా అన్నమాట. అలా చేసుకోవాలి. ఓకే, గ్రీన్ బెల్ పెప్పర్ కూడా వేసేసాను.
దెన్ ఉల్లికాడలు, డన్. ఇంకా మిరియాల పొడి, పంచదార, సోయా సాస్ వేసుకుందాం. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేయాలి. ఓకే, ఒక కప్ వాటర్ వేసుకున్నాము. ఆ తర్వాత స్లర్రీ మిక్స్ చేసి వేసుకోవాలి. స్లర్రీ అంటే కార్న్ ఫ్లోర్లో నీళ్ళు కలిపి ఇలా కలుపుకోవడాన్ని స్లర్రీ అంటాం. కార్న్ఫ్లోర్ డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది, వేయకూడదు. నీళ్ళలో కలిపి వేసుకోవాలి, చల్ల నీళ్ళలో. అలా వేసిన వెంటనే ఇలా థిక్గా సాస్ లాగా తయారవుతుంది. కొద్దిసేపు ఉడికించుకొని దించేసుకోవాలి. డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.